ఎవరైనా నువ్వు? అమ్మాయి నీ ముందు డాన్స్ వేస్తుందండి. నాకు లైన్ వేస్తుంది. లైన్ వేస్తుందా? ఆ మాట చెప్పడానికి నీకు భయం వేయటం లేదా? వాట్ యు మీన్ మ్యాన్? ఐ సీ. ఓకే, మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నావు అనమాట. ఓకే, యూ విల్ సీ మై పవర్. అక్కర్లేదు, నీ భాష నాకు అర్థమైంది. ఇక్కడ పెట్టు. మీరేం చేస్తుంటారు సార్? అందమైన వాళ్ళని అమ్ముతుంటాను. నాకు భార్య 2 పిల్లలు ఉన్నారు సార్. అంత రేటు పలకదేమో. నేను అమ్మేది అమ్మాయిల్ని ట్రాప్లో పడేసి దుబాయ్కి అయితే 5 కోట్లకి, హాంకాంగ్కి అయితే 3 కోట్లకి, ముంబైకి అయితే 2 కోట్లకి అమ్ముతుంటాను. ఆహా, ఇప్పుడు దసరా దీపావళికి ఏమైనా డిస్కౌంట్ ఉందా సార్? మన ఇండియన్స్కి అయితే 10% డిస్కౌంట్. ఓకే, అలాగే. అమ్మో, ఇలాంటి లవ్ చేసిందేంటి? ఎలాగైనా చెడగొట్టాలి, లేకపోతే వీడు దాన్ని అమ్మేస్తాడు, బావ నన్ను కుమ్మేస్తాడు. ఓ, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి, అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్ధ్ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసుని ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే, కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. చవరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. కాదురా, బాబా
లోపల దెయ్యం. దెయ్యం కాదు, మా తమ్ముడు. తమ్ముడా? పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే. సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాం కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి ఆ వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. మోసం, దగ, చీటింగ్, అమ్ముడుపోతున్నారు. అంతా అమ్ముడుపోతున్నారు. పొలిటీషియన్లు అమ్ముడుపోతున్నారు, పోలీసులు అమ్ముడుపోతున్నారు. బ్లడీ పొలిటీషియన్స్, బ్లడీ పోలీస్. ఆగరా, దిగరా, దిగు. కొడతారేటండి. రేయ్, లైట్ ఎదురా. రైటా? సైకిల్ కి లైట్ ఎక్కర్లేదని రూల్ ఎప్పుడో పాస్ అయిపోయినది కదా. అబ్బా, ఎవరు పాస్ చేశారా రూలు? పోలీస్ అయి ఉండి అది తెలదా? ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడే పాస్ అయిపోయినది. అబ్బా అబ్బా అబ్బా. ఎక్కడున్నారు ఆయన? ఏంటి ఇది అడగడానికి ఎన్నిసార్లు కొట్టించినా? ఎక్కడున్నారు ఆయన? సర్దార్ పాపారాయిలో ఉన్నారు, బొబ్బిలి పుల్లో ఉన్నారు, నిస్సమ్మలో ఉన్నారు, గుండమ్మ కథలో ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడే ఉన్నారు. అబ్బా, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు రా? పెద్ద అయిపోయినానే. ఎక్కడా? ఇప్పుడా అక్కడ ఉన్నారు. అక్కడంటే ఎక్కడన్నా? స్వర్గంలో ఉన్నారన్నమాట. అంటే అక్కడ ఉన్న పేరు చెప్పి ఎక్కడున్నా నువ్వు తప్పించుకోవాలనుకుంటావా? నడురా, పోలీస్ స్టేషన్ నడు. నడు. ఏడు చేస్తారేంటి? ఏడు చేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సైకిల్ కి లైట్ లేనందుకు 5,000 రూపాయల ఫైన్, 6 నెలలు కఠిన కారాగార శిక్ష వేస్తాను. నడు. ఏంటి కొడితే ఒప్పించుకుంటారేటండి? కరెక్టేరా, చేత్తో కొడితే నువ్వు ఒప్పుకో. చెయ్యి నీకు సరిపోదు రే. నీకు ఇప్పుడు కొట్టుకో, ఇప్పుడు కొట్టుకో. అదే పొలిటీషియన్స్ కి నీతి లేదు, పోలీసులకి నిజాయితీ లేదు. కనీసం సైకిల్ కి లైట్ అన్నా పెట్టుకోండి రా, లైట్ పెట్టుకోండి రా. చెప్పా పెట్టకుండా పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? టైం కుదరలేదు, ఆడావిడిగా చేసుకొచ్చాను. ఏవా వెంకటేశ్వర్లు, బాజాలు లేవు, భజంత్రీలు లేవు, కనీసం భోజనాలైనా లేవు. ఉరుములు లేని మెరుపులాగా పెళ్లి కొడుకుపోయి వచ్చేసా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మెట్టి నింట కాలెడబోతున్న కొత్త పెళ్లి కూతురు మెడలో కనీసం ఓ గొలుసైనా లేదే? అవునయ్యా, అమ్మాయి మెడలో గొలుసైనా లేదే? చెప్పాను కదండి, టైం సరిపోలేదని అర్జెంట్ గా అనాథాశ్రమంకి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చాను. అంత మాత్రాన సాంప్రదాయాన్ని వదులుకుంటావా? మీరు ఊరుకోండి సింగిల్పూరి శర్మ గారు. వాళ్ళు ఏదో శుభం అంటూ పెళ్లి చేసుకొస్తే మధ్యలో మీ కూడా ఏంటి? వీల్లేదయ్యా, అమ్మాయి మెడలో కనీసం గొలుసైనా మీరుండండి శర్మ గారు, ప్లీజ్. నువ్వురా.
బావా ఇదేనా రావడం? లేదు, 10 days బ్యాకే వచ్చా. ముష్టోడి వేషం వేసుకుని మాదాకాళం తల్లి మాదాకాళం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా. మాదాకాళం తల్లే. కాఫీ తాగుతావా? లేదు, మేం కాఫీలు తాగమమ్మా. మీరే కాఫీలు, టీలు, బోర్నవీటాలు, కూల్ డ్రింకులు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేము పుల్ల మజ్జిగ, గంజి, కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బావా? మళ్ళీ ఒక వయ్యారం. ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడో నాకు చెప్పు. మాట మాట్లాస్తానంతే. వాడితో నువ్వు సరసాలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. మళ్ళీ మాట్లాడుకో. మాట్లాడడానికి ప్రయత్నం చేయకు, చంపేస్తానంతే. వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. వాడు నా మొగుడు. చాలా వనజా, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట. బాగుంది బావా నీ వరస. నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది? నువ్వు ఒట్టి ఫూల్వి బావా. ఫూల్. మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే మూడు కదా అలాగే జోకులేస్తుంది. అంతే మరి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం